భారతవాసి ఏంటట భారతవాసి నిన్న మనము ఇంచుమించుగా వేద కవి పరిచయం ఇవన్నీ విషయ విశ్లేషణ ఇవంతా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విషయ ప్రవేశం నుంచి పోయం కూడా ఏదైతే ఉందో అది మనం ఈరోజు చెప్పుకుందాం. విషయ ప్రవేశంలో మనం చూసేసరికి ఏమి ఇచ్చాడంట, भारत प्राचीन देश है। भारत कैसा देश है? प्राचीन देश है। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి కానీ సభ్యత కానీ మన ఆచార సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలని ఆలోచింపజేస్తాయి. ప్రపంచ దేశాల్లో సైతము భారతదేశం యొక్క సంస్కృతి సభ్యత సంస్కృతి కూర్చుకొని సభ్యత కోసం కానీ చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ ఈనాటివి కాదు. అవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ నాగరికత నుండి వస్తుంది? భారతదేశం యొక్క నాగరికత ఏది? సింధు నాగరికత. అక్కడి నుంచి మనకి చాలా ప్రాచీనమైనటువంటి నాగరికత కలిగినటువంటి దేశం. అనేక జాతుల నిలయం, అనేక మతాల నిలయం, అనేక కట్టుబాట్లు, అనేక భాషలు నిలయం. కాబట్టి ఇన్ని భాషలు, ఇన్ని మతాల వారు, ఇన్ని జాతుల వారు ఉన్నప్పటికీ కూడా అంతమంది కూడా కలిసే ఉంటున్నాం. ఈ విషయమై ప్రపంచ దేశాలకి ఇది ఒక అద్భుతంలా కనిపిస్తుంది, భారతదేశం యొక్క సంస్కృతి కానీ సభ్యత కానీ. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే ఇక్కడ ఈ భారతదేశంలో ఎలాంటి వారికి పుట్టినిల్లంట, భారతదేశంలో ఎటువంటి వారు జన్మించారంట, భారతదేశంలో ఎలాంటి వారు జన్మించారు ఇక్కడ చూద్దాం. సత్యవానం, అహింసావాదియం, సంతో, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि భారత దేశ. భారతదేశంలో ఎలాంటి మహాపురుషులు జన్మించారంటే, ఎలాంటి వారు జన్మించారంట? సత్యవాన్ అంటే సత్యమే ఊపిరిగా, సత్యమే ప్రాణముగా ఇచ్చిన మాట కోసం చాలా మంది రాజ్యాలను సైతం వదిలేశారు, ప్రాణాలను కూడా వదిలేశారు. సత్యవంతులకు ప్రపంచంలో పుట్టినిల్లు ఏది అంటే భారతదేశం. ఇంకా ఎటువంటి వారు పుట్టారంట? అహింసావాదియం. ఎవరు పుట్టారు? అహింసావాదియం అంటే హింస చెయ్యనటువంటి వారు ఈ దేశంలో జన్మించారు. ఎంతటి అహింస లేనటువంటి దేశం ఇంకా ఎక్కడైనా ఉందా ప్రపంచ పటంలో అంటే భారతదేశం తప్ప ఇంకో దేశము కనబడదు. ఇంకా ఎలాంటి క్వాలిటీ వాళ్ళంటే భారతదేశంలో పుట్టారంటే సంతో, సూఫియో, సంతులు, సత్పురుషులు అంటే ఈ సూఫీలు. ఇవి ముస్లిం తెగలలో రెండు తెగలు, ముస్లిం జాతుల్లో రెండు తెగలు, సంతు, సూఫీలు. వీళ్ళు కూడా ఇక్కడ జన్మించారు. ఇంకా మనం చూస్తే కర్తవ్యనిష్టం. ఏదైనా ఒక పని తలపెట్టారంటే అది పూర్తయినంత వరకు కర్తవ్యాన్ని విడవనటువంటి వాళ్ళు, నిద్రపోనటువంటి వాళ్ళు, దీక్ష కలిగినటువంటి మహాపురుషులు పుట్టినిల్లు ఈ భారతదేశం. ఇంకా చూస్తే ధర్మనిష్టం. ఇంకా ఎలాంటి వారు ఈ భారతదేశంలో పుట్టారంటే ధర్మనిష్టం అంటే మతపరమైనటువంటి దైవభక్తిలో లీనమైపోయి భక్తిని ఒక నిష్టగా ఆచరిస్తూ దేవుణ్ణి ఒక నిష్టగా పూజిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. భారతదేశంలో ఇటువంటి ధార్మిక పరమైనటువంటి ఒక నిష్ట యజ్ఞంగా పూనుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి భక్తులు పుట్టినిల్లు ఈ భారతదేశంగా పిలువబడుతూ ఉంది. ఇంకా ఎటువంటి వాళ్ళు పుట్టారంట? దేశభక్తం. అంతేకాకుండా దేశభక్తులు పుట్టినిల్లు ఈ భారతదేశం. ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా, ఎంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని చదువుకుంటూ, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ, మనకు నచ్చినటువంటి వస్త్రాలు ధరించుకుంటూ, చక్కగా తింటూ, నచ్చిన భాషను మాట్లాడుతున్నామంటే దానికి గల కారణం ఎవరంటే ఎవరి పుణ్యఫలం అంటే ఎంతోమంది దేశభక్తులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు.
అటువంటి దేశభక్తులు భారతదేశంలో ఎంతో మంది ఉండబట్టే ఈరోజు మనకు స్వాతంత్రం అనేది లభించి ఎంత స్వేచ్ఛగా మనము తిరుగాడుతున్నాం, చదువుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే ఎవరు ఈ భారతదేశంలో పుట్టారంటే దేశభక్తులు ఈ భారతదేశంలో పుట్టారు. ఇంకా చూస్తే आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं में दुनिया को पावनधाम बनाना चाहता है. అటువంటి అడుగుజాడల్లో నడిచినటువంటి పిల్లలు ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి ఏవైతే క్వాలిటీస్ విడిచిపెట్టారో ఆ క్వాలిటీస్ని మనం కూడా కలిగి ఉండి ప్రపంచాన్ని ఒక విశ్వ బంధుత్వం అనేటటువంటి భావనలోకి తీసుకొని వచ్చి ప్రపంచమంతా ఒక్కటే అని చాటి చెప్పేటటువంటి సత్తా, సామర్థ్యము, క్వాలిటీ, గుణాలు ఎవరికి ఉన్నాయంటే భారతదేశ పిల్లలకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది ప్రపంచ దేశాలకు మనము చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఈ పోయం ఉందో ఈ పోయంలో మనకి స్పష్టంగా ఈ క్వాలిటీస్ అన్ని మనకి చూపబడతాయి. ఒకసారి ఈ పోయంని చక్కగా పాడుకుందాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे. नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, तथ्य दीप समझाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे. हम खुशियों को दीप जला जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, की बगिया महकाएंगे. विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. ఇలా ఇది స్పష్టంగా ఇలా పాటలా పాడుకుంటే పాడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, వినేవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా చక్కగా మనం పాడుకుంటే ఈ పాట చాలా బాగుంటుంది. హమ్ భారతవాసి, దీన్ని తెలుగులో మనం వివరించుకోవడం అనేది ఎంతైనా అవసరం. హమ్ భారతవాసి, हम किसके वासी है? భారతవాసి, భారతదేశ నివాసులు. మనం ఏ దేశానికి చెందిన వారము? దునియాకో, दुनिया, दुनिया माने संसार, 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 जग,
విశ్వ పరే పదాలు हम दुनिया को पावन धाम बनाएंगे ఈ ప్రపంచాన్ని మనం ఎలా మార్చాలట పావన ధామ బనాయేంగే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మార్చాల్సినటువంటి బాధ్యత అంత సత్తా అంత ఎబిలిటీ అంత కెపాసిటీ ప్రపంచంలో ఏ దేశస్తులకైనా ఉంది అంటే మరెవరికి లేదు అది ఒక భారతీయుడికి మాత్రమే సొంతం ప్రపంచాన్ని పావనమయంగా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మార్చే క్వాలిటీ ఎబిలిటీ సత్తా ఒక్క భారతీయులైనటువంటి మీకు మాత్రమే మనకు మాత్రమే ఉంది కాబట్టి ధైర్యంతో భారతదేశం యొక్క పిల్లలు చెప్తున్నారు ఏమని హమ్ భారతవాసి దునియాకు పావన ధామ్ బనాయేంగే పవిత్ర పుణ్యక్షేత్రంగా మారుస్తామని భారతీయులు హామీ ఇస్తున్నారు ఎవరికి హామీ ఇస్తున్నారు అంటే ప్రపంచ దేశాలకు హామీ ఇస్తున్నారు మేము ఉన్నామని మీరెవరు దిగులు పడకండి అని మీరు కష్టాల్లో ఉన్నారా మీరు బాధల్లో ఉన్నారా మీరు శ్రమల్లో ఉన్నారా మీరు ఆకలితో అలమటిస్తున్నారా మీరు బాధపడకండి మేము మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రపంచ దేశాలకి ఓ ధైర్యమైనటువంటి ఒక మాటను మనము ఇసురుతూ ఉన్నాం అనేక దేశాలు అణగారినటువంటి దేశాలు దొంగతనంతోనూ ఇంకా లేనిపోయినటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి చెడ్డ పేరు తెచ్చుకుంటూ నాశనం చేసుకుంటున్నటువంటి ప్రజానికం ఎంతో మంది వివిధ దేశాల్లో అటువంటి వాళ్ళకు కూడా మనం ఆదుకోవడానికి సరైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వారమైన మనం ఉన్నాము కాబట్టి ఈ ప్రపంచంలో చాలా మంది అనేక బాధలతో అనేక శ్రమలతో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళందరూ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనది అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనది అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడు మనం ఇతరులను ఆదుకోగలమంటే మన తోటి వారికి ఎప్పుడు సహాయం చేయగలం ఇతర దేశస్తులైనటువంటి వారు మనందరికీ తోటి వారికి మనం ఎప్పుడు సహాయం చేయగలమంట ఎప్పుడు సహాయం చేయగలము అంటే మనలో ఏమనట మనమే శ్రద్ధ ఔరు ప్రేమక అద్భుత దృశ్యం దిఖాయేంగే మనసులో ఏముండాలట వాళ్ళని కాపాడాలని వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని మనకు తోచినటువంటి సహాయం చేయాలని మనస్సులో మనకి ఏముండాలి శ్రద్ధ ఉండాలి ఈరోజు చక్కగా చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారంటే దేన్ని బట్టి వాళ్ళు అంత చక్కగా చదువుకుంటున్నారంటే వాళ్ళకి ఏముందట ఈ చదువు పట్ల వాళ్ళకి ఏముంది శ్రద్ధ ఉంది ఎవరైతే చదువు పట్ల శ్రద్ధ ఉంటారో వాళ్ళు చక్కగా చదువుకుంటారు వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు అనుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వాళ్ళు చేరుకుంటారు ఎవరు చేరుకోగలరు అంటే ఎవరు చేరుకోగలరు శ్రద్ధ కలిగినటువంటి వారు మాత్రమే ఇతరులను ఆదుకోవాలి ఇతర దేశస్తుల్ని కాపాడాలి అన్నటువంటి గుణము ఎవరిలో ఉంటుందట ఎవరు కాపాడగలరు అంటే ఎవరి మనసులోనైతే శ్రద్ధ ఉంటుంది వాళ్ళు ఏం చేయగలరు మనకి ఆ క్వాలిటీస్ ఏమి ఉండాలి ఇతరులను కాపాడాలి ఇతరులను ఆదుకోవాలి అంటే మనలో ఏముండాలంటే మనమే శ్రద్ధ ఇంకా అటువంటి వారికి మనము ఎలా చూపించాలి ఔర్ ప్రేమక అద్భుత దృశ్య దిఖాయేంగే ఇంకా ప్రేమ అనేది అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మేము చూపిస్తాం ప్రేమ అనేది అద్భుతమైనటువంటి దృశ్యం అంటే ఏంటి మనం ప్రేమతో వాళ్ళు ఏదైతే ఉదాహరణకి ఒకడు ఆకలితో ఉన్నాడు వాడికి ప్రేమ అనే అద్భుతమైన దృశ్యం ఎలా చూపిస్తామంటే ఆకలితో ఉన్నవాడికి ఏం కావాలి ఆహారం కావాలి వాడికి మనం ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆహారాన్ని ప్రేమతో పెట్టి నాన్న తిన్నాను ఇది ప్రేమ అనేది అద్భుతమైన దృశ్యం ఇతర దేశాల్లో ఆకలితో అలంకరిస్తున్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఎన్నో దేశాల ప్రజలు ఉన్నారు అటువంటి దేశ ప్రజలకి భారతదేశమైన ప్రజలమైనటువంటి మనం వాళ్ళ ఆకలిని ప్రేమతో తీర్చగలగాలి అంటే ప్రేమ అనేది అద్భుతమైనటువంటి దృశ్యము ఆహారం రూపంలో వాళ్ళ ముందు పెడితే వాళ్ళ ఆకలి తీర్చుకోగలరు ఇంకా చాలా దేశాలు ఇక మన దేశంలో కానివ్వండి ఇతర దేశాల్లో కానివ్వండి ఒక భేదం ఉంది ఊంచ్ నీచ్ కా భేద్ कौन सा भेद है ऊंच नीच అంటే అర్థము పెద్ద చిన్న ఎక్కువ తక్కువ ఇంకా కొన్ని దేశాల్లో ఇది ఊంచ్ నీచ్ అనేది ఎలా ఉంటుందంటే రంగు భేదం
అంటే వర్ణ భేదం. ఎవరెవరు? తెల్లవాళ్ళని నల్లవాళ్ళని. దక్షిణాఫ్రికాలో, అమెరికాలో ఇటువంటివి ఇప్పటికే ఉన్నాయి. ఊంచు నీచ్, వాళ్ళు తెల్లవాళ్ళని నల్లవాళ్ళు. వీళ్ళు తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఎప్పుడు కాల్చుకోవడమే. దక్షిణాఫ్రికాలో కానీ అమెరికాలో కానీ ఎప్పటికెప్పటికి కనబడుతుంటుంది, ఎప్పటికి కూడా కనబడుతుంటుంది. ఇది ఒకటి. ఇక ఇండియాకి వచ్చేసరికి దీని రూపం ఊంచు నీచు రూపం ఎలా కనబడుతుందంటే జాతుల్లో కనబడుతుంది, మతాల్లో కనబడుతుంది, ఇంకా స్టేటస్లో కనబడుతుంది, అందంలో కనబడుతుంది. ఈ ఊంచు నీచు అనేటువంటి భేదాన్ని మనం ఏం చేయాలట? వేదికో మిఠాకర్, మిఠానా అంటే తొలగించుట, ఊంచు నీచుగా భేది మిఠ, ఆ భేదం అనేది తీసేయాలి. ఊంచు నీచు అనే భేదము ఎక్కడ తీసేయాలి? తీసి దిల్ మే ప్యార్ బసాయిందే, ఆ భేదాన్ని తీసి ప్రజల్లో నుండి దేన్ని నింపాలంట? ప్యార్ బసాయిందే. ఈ ఊంచుని ఎక్కువ తక్కువ, నువ్వు తక్కువ కులమోడు, ఎక్కువ కులమోడు, తక్కువ మతస్థుడు, ఎక్కువ మతస్థుడు, తెల్లవాడు నల్లవాడు అనే భేదాన్ని రూపుమాపి దాని ప్లేస్లో మనస్సులో దేన్ని నింపాలంట? దిల్. దిల్ అంటే ఏంటి? హృదయ్, మన్, చిత్. దిల్కి పర్యాయ పదాలు ఏమొస్తాయి? దిల్కి పర్యాయ పదాలు ఏమొస్తాయి అమ్మాయి? హృదయ్, मन, चित्त, दिल, हृदय, मन. दिल में प्यार बसाएंगे. प्यार का विलोम शब्द होता है. प्यार का विलोम शब्द क्या होता है? द्वेष. द्वेष, नफरत. प्यार का विलोम शब्द द्वेष. द्वेष, द्वेष, नफरत. विलोम शब्द पर्यवचन, विलोम शब्द. दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा. कुहासा, कुहासा का अर्थ होता है मंचु पर. कुहासा అంటే ఏంటి? మంచు. ఏ మంచట? नफरत का हम तोड़ कुहासा. नफरत, नफरत माने द्वेष. नफरत माने क्या है? द्वेष. नफरत माने क्या है? द्वेष. हाँ, प्यार के विलोम शब्द द्वेष, नफरत రాశాం కదా. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. ఈ ద్వేషం అనే ఈ ద్వేషం ఎలా ప్రజల్లో ఈ వ్యతిరేకమైనటువంటి ఈ భావన, ద్వేషం అనేటటువంటి భావన ప్రజల హృదయాల్లో ఎలా ఉండిపోయిందంటే కనబడకుండా ఒక మంచు పొర అల్లిసినట్టుగా లోపల ఉండిపోయింది. అది రావడం లేదు. ఎవరు హృదయాల నుండి తొలగించుకోలేకపోతున్నారు. ఒక మంచు పొర అల్లుకున్నట్టుగా అలా అల్లుకుపోయింది ద్వేషం ప్రతి హృదయాల్లో ఉంది. ఎవరు బతికితే చూడలేనటువంటి మనుషులు తయారైపోయారు. ఎవరు మంచి దుస్తులు ధరిస్తే, మంచి వస్త్రాలు ధరించుకుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ద్వేషంతో ఉన్నారు ప్రజలు. ఎవరు బాగుపడితే చూడలేరు. ఏ అమ్మాయి ఏ అబ్బాయి చక్కగా చదువుకుంటే చూడలేని, ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది ఎలా ఉందంటే మనసులో ఎంత తీసినా, ఎంత తొలగించినా తొలగించలేనట్టుగా ఎక్కడో ఒక దగ్గర మంచు పొరల్లో అనుకుని ఉంది. అది ఆ ప్రజల హృదయాల నుండి మనం ఏం చేయాలి? మంచు పొరను తొలగించినట్టుగా నఫరత తోడు కుహాస, దాన్ని తొలగించాలి. తొలగించాల్సిన బాధ్యత ఎవరిదంటే హమ్, మనది. తొలగించి దాని స్థానంలో ఏమిటి నింపాలట? అమృత రస సరసాయంగి. అమృత రస సరసాయంగి, సరసాన వ్యాపింప చేయుట, నింపుట. ఏ రసాన్ని నింపాలి హృదయాలలో? अमृत रस. ये रसमो अमृत. अमृत का पर्यायवाची शब्द क्या होता है? पीयूष सुधा. पीयूष सुधा. ఈ అమృత రసాన్ని మనము నింపగలగాలి. ద్వేషాన్ని బదులుగా, నఫరతకు బదులుగా అమృత రసాన్ని హృదయాల్లో నింపగలిగినటువంటి మంచి వ్యక్తులు ఎక్కడున్నారంటే భారతదేశంలోనే ఉన్నారు. ఇంకా ప్రపంచ దేశాల ఆకలితో అలంటిస్తున్నటువంటి నిరాశావాదులకి ఇంకా భారతదేశంలో కూడా చాలా మంది మన ఫ్రెండ్స్ పేదరికంలో పుట్టుకుపోతున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు, వీళ్ళందరూ ఎక్కువగా దేంతో ఉంటారంటే నిరాశతో ఉంటారు. పేదలు ఎలా ఉంటారు? ఎక్కువగా ఇంకా ఏది కొనలేరు, ఏది తినలేరు, ఏది పట్టుకోలేరు. కాబట్టి భారతదేశము పేదరికానికి పుట్టినీళ్ళుగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ధనిక దేశమే, కానీ ఇప్పుడు చాలా వరకు పేద దేశంగా పేదలు ఉన్నారు. మనకు కంటే పడు పేదలైనటువంటి వారు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ ఏం చెప్పాలంట? నఫరత్ కా హమ్ తోడు కుహాసా, అమృత రస సరసాయంగే, అము నిరాశ దూర్ భగాకర్.
అటువంటి వారు ఎవరి హృదయాల్లో అయితే ద్వేషంతో నిరాశతో నిండిపోయి ఉన్నాయో అటువంటి హృదయాల్లో మనము ఆ నిరాశ దూర్భగాక నిరాశని దూరం చేసి దాని స్థానంలో ఏం నింపాలట? फिर विश्वास जगाएंगे। विश्वास का विलोम शब्द होता है अविश्वास। చాలా మంది ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే జరగదో, ఎవరైతే తిండి కొండదో వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు ఉదాసు హోజాతారు, నిరాశగా ఉంటారు, నీరసంగా ఉంటారు, నీరసం తలా కొట్టుమిట్టాడుతుంటారు. పాపం ఏది చేయాలన్నా నిరాశ. నాకేంటి వస్తుంది, చదవాలని నిరాశ, మేము ఏది చేయగలంలే, మేము ఎక్కడికి వెళ్ళగలంలే అన్న నిరాశ. పేదలకు నిరాశ ఉంటుంది, వ్యాధిగ్రస్తులకు నిరాశ ఉంటుంది, కదలలేనటువంటి వాళ్ళకి నిరాశ ఉంటుంది, చదువు రానటువంటి వాళ్ళకి నిరాశ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ హృదయాలలో నుండి నిరాశను దూర్భగాక. నిరాశను ఏం చేయాలి మనము? భగాన అంటే పారద్రోలుట. దూర్భగాక, నిరాశ దూర్భగాక, నిరాశను దూరం చేసి. ఇంటికి రాదా అంటే ఎందుకు ఏడుస్తావు? అందులో ఏముంది? చాలా ఈజీ. సింపుల్గా అక్షరాలు వచ్చేస్తే పదాలు వచ్చేస్తే చదవడం వచ్చేది. ఏముంది అందులో? ఇంగ్లీష్లో ఏముంది? మ్యాథ్స్లో ఏముంది? సింపుల్. నిరాశ ప్లేస్లో మనం దేన్ని నింపాలి? విశ్వాస జగాయేంగి. ఖచ్చితంగా మేము ఆ పని చేస్తాం. నిరాశవాదుల నిరాశను తొలగించి ఆ హృదయాల్లో విశ్వాసము, మేమందరి హృదయాల్లో విశ్వాసాన్ని వెలిగిస్తాం. ఖచ్చితంగా మేము ఆ పని చేస్తామని భారతదేశ ప్రజలు అయినటువంటి మీరు అనుకుంటున్నారు. ఓకే, రైట్. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మనం చూస్తాం ఇదంతా కామనం. उलझन में उलझे लोगों को सच्चे दीप समझाएंगे. उलझन में उलझे लोगों को, उलझन का अर्थ होता है, उलझन माने क्या है? సమస్య. సమస్యలలో చిక్కుకున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇతర దేశాల్లో, పేద దేశాలు అయితే ఎప్పుడూ సమస్యలోనే ఉంటాయి. సోమాలియా లాంటి దేశం ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటుంది. ఏదో ఒక దేశం యొక్క వాడము కొట్టడమే, సరుకులతో వెళ్తున్నట్టు వాడను దొంగలించడమే కలపండి. ఇంకా చాలా మంది పిల్లలు ఎప్పుడు సమస్యల్లోనే చిక్కుకుంటుంటారు. ఒక సమస్య పోతే ఒకటి, ఇంకోటి పోతే ఇంకోటి, అన్ని వేదేసుకుంటుంటారు. అన్ని కష్టాలు, ఎక్కడ ప్రపంచంలో లేని కష్టాలన్నీ వాళ్ళకి వచ్చేసినట్టే ఫీల్ అయిపోతారు. వాళ్ళకి వచ్చినట్టు ఫీల్ అయిపోయి సమస్యలన్నీ మీదేసుకొని ఇటువంటి వాళ్ళు ఏం చేయాలట? ఉలసనమే, సమస్యలలో ఉలిజే చిక్కుకొని ఉన్నటువంటి లోగోకు ప్రజలకి సత్యదీప్ సమజాయేంగే. తథ్య వాస్తవమైన నిజమైన దీప్ సమజాయేంగే. ఒరే ఎందుకురా బాబు అనవసరం గేమ్లు ఆడతావు? ఆ గేమ్లు ఆడిన డబ్బులు పోతాయి నాయన. డబ్బులు పోయినాయి మళ్ళీ మీ నాన్న అకౌంట్లో తీసి అందులో పెట్టావనుకో వచ్చేసినట్టే వస్తాయి, కానీ మొత్తం పని అయిపోద్ది. కాబట్టి ఆన్లైన్ గేమ్లు ఎప్పుడు ఆడకరా నాయన, బెట్టింగ్లు ఆడుకో. అర్థమవుతుందా? ఇలాంటి పనులు చేయకు, అత్యాశకు పోకు, అది రాంగో, మనల్ని లాగేయడానికి చేస్తున్నటువంటి పని. అమ్మాయి ఎవరో పకోడి ఇచ్చాడని తినేమాక, చాలా ప్రమాదము. సమస్యల్లో చిక్కుకుంటావు. చాక్లెట్ ఎంత ఇచ్చాడని లాక్కోమాక, అది వెరీ డేంజర్. అది బాగానే ఉంటుంది కానీ ఆ మార్గం అది సమస్యది. చాక్లెట్ అనేది ఏంటది? సమస్య. ఇది నువ్వు చిక్కుకుంటావు. ఆ వలలో చిక్కుకున్నావంటే మరి బయటికి రాలేవు అని మనం చెప్పగలగాలి. ఉల్లసన మే ఉలిజే లోగోకు సత్య దీప్ సమజాయేంగే. వాస్తవమైన మార్గం ఏదో మనము తెలియజేయగలగాలి. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. भटकना కొట్టుమిట్టాడుట. भटक रहे जो जीवन पथ से, ఎవరైతే ఈ జీవితం అనే మార్గంలో కొట్టుమిట్టాడుతుంటారో, ఏ కొట్టుమిట్టాడుతారో అసలు బ్రతకడం ఎలాగో తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. అటువంటి వాళ్ళ పని ఏం చేయాలంటే भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. వాళ్ళకి సరైనటువంటి మార్గం, బ్రతికే మార్గం, జీవితాన్ని నడిచే మార్గాన్ని మనము చూపించగలగాలి. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. మనకి ఇంకా ఎలాంటి జ్యోతులు వెలిగించాలట? ఖుషియోं का दीप जला, ఖుషియోं का ఆనందం అనే దీపాలను వెలిగించి జీవన జ్యోతి జలాయింది.
జీవన జ్యోతి, జీవన ప్లస్ జ్యోతి, జీవన జ్యోతి వాళ్ళ జీవితాలని వెలుగుమయం చేసేటటువంటి మార్గాలను మనం తెలియజేసి వాళ్ళ జీవితాల్లో వెలుగుతో నింపగలగాలి. చదువురానటువంటి వాళ్ళకి 2 అక్షరాలు చెప్పండి, వాళ్ళ జీవితాలు వెలుగుతో నిండిపోతాయి. ఎవరికైనా అవసరతలో ఉన్న వాళ్ళకి ఒక పెన్ను కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళకి కొనేసి ఇవ్వండి, వాళ్ళ మొక్కలు వెలిగిపోతూ ఉంటాయి. ఇలాంటి మంచి పనులు మనము చేయాలి. ఆ భారతవాసి దునియాకు పావన ధామ బనాయేంగే. ఇక్కడ చూద్దాం, సత్య అహింస త్యాగ సమర్పణ కీ బగియా మహకాయేంగే. మనము ఎలాంటి చూడండి, సత్య అహింస త్యాగ సమర్పణ కీ బగియా మహకాయేంగే. మన దగ్గర ఎన్ని తోటలు ఉన్నాయంటే, భారతదేశంలో ఎన్ని తోటలు ఉన్నాయంటే, సత్యం అనే తోట ఉంది, అహింస అనే తోట ఉంది, త్యాగం అనే తోట ఉంది, సమర్పణ అనే తోట ఉంది. బగియా అంటే తోట. ఎన్ని తోటలు ఉన్నాయట? సత్యం అనే, అహింస అనే, త్యాగం అనే, సమర్పణ అనే తోటలు ఉన్నాయి మన దగ్గర. ఆశ్రయం ఇవ్వడానికి, ఇతరులను ఆదుకోవడానికి. జగతే సారే క్లేశ మిటాకర్ ధరతీ కో స్వర్గ బనాయేంగే. ఈ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి కదా. ఈ క్వాలిటీస్ తో ప్రపంచాన్ని మనం ఏ విధంగా మార్చొచ్చట? జగతే సారే క్లేశ మిటాకర్. క్లేశ్ అంటే ఏంటి? కష్టం. క్లేశ్ కి అర్థమవుతా హై కష్టం. ప్రపంచంలో దేశాల్లో అలంకరిస్తున్న ప్రజల యొక్క కష్టాన్ని తీర్చేటటువంటి మన దగ్గర సత్తా ఉంది కాబట్టి క్లేశ మిటాకర్ ధరతీ కో స్వర్గ బనాయేంగే. ఈ భూమిని మనం ఎలా మార్చొచ్చట? స్వర్గముగా మార్చొచ్చు. భూతల స్వర్గంగా మార్చే కెపాసిటీ, సత్తా కేవలం మీ దగ్గర మాత్రమే ఉంది. ఈ భూమిని భూతల స్వర్గంగా మార్చేటటువంటి మంచి మనుషులు ఎక్కడ ఉన్నారంటే భారతదేశంలోనే ఉన్నారు. విశ్వ బంధుత్వ మూల మంత్ర దునియా మే సరసాయేంగే. విశ్వ బంధుత్వ మూల మంత్రం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్నటువంటి సూత్రము దునియాకో సరసాయేంగే. ప్రపంచానికి మనం సాటి చెప్తాం. ఎవరికి సాటి చెప్తామో? ఈ ప్రపంచానికి సాటి చెప్తాం. हम भारतवासी दुनिया को పావన ధాము బనాయేంగే. ఈ ప్రపంచాన్ని పావనమయము చేయగలము. ఎందుకు చేయగలమంటే మనస్సులో మనకు శ్రద్ధ ఉంది, మనస్సులో మనకు ప్రేమ ఉంది, ఇతరులను ఆదుకోవాలనే ప్రేమ మనస్సులో మనకి భారతీయుల అయినటువంటి మనకి నిండుగా ఉంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం పావనమయము చేయగలం. ఓకేనా? ఇక మిగిలిన పాత్ర తర్వాత చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.